శ్రీకృష్ణుడు ఉదంకుడి ఆశ్రమం నుంచి ద్వారకకు వెళ్ళాడు. అక్కడ తన తల్లిదండ్రులు దేవకీ వసుదేవులను కలిశాడు. కురుక్షేత్ర యుద్ధం గురించి వారికి వివరించారు. ఇటు ధర్మరాజు అశ్వమేధ యాగానికి ఏర్పాట్లు చేస్తున్నాడు. యాగం చేయడానికి ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకున్నాడు. యాగంలో ఒక అశ్వాన్ని పూజిస్తారు. ఆ అశ్వం ఏ రాజ్యంలో తిరుగుతుందో ఆ రాజ్యం ధర్మరాజు అధికారాన్ని అంగీకరించినట్టు. ఆ అశ్వాన్ని అడ్డుకున్న రాజ్యాలతో పాండవులు యుద్ధం చేసి గెలవాలి. ఇది అశ్వమేధ యాగం లక్ష్యం. రాజ్య సంరక్షణను కొన్నాళ్లపాటు యుయుత్సకు ధర్మరాజు అప్పచెప్పాడు. వ్యాసుడు చెప్పిన నిధిని తెచ్చేందుకు పాండవులు సైన్యంతో హిమాలయాలకు వెళ్లారు. శివపార్వతులను నిష్ఠతో ప్రార్థించారు. అపురూపమైన బంగారు నిధులు పాండవులకు కనిపించాయి. వేల సంఖ్యలో వాహనాల్లో బంగారాన్ని పాండవులు హస్తినకు తరలించారని భారతంలో ఉంది. అశ్వమేధ యాగానికి శ్రీకృష్ణుడు తన బంధుమిత్రులతో హస్తినాపురానికి వచ్చాడు.